నమస్కారం మైన్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చిలకలూరుపేట బొప్పూడిలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ విజయవంతమైంది. సుమారు 300 ఎకరాల ప్రాంగణం, జాతీయ రహదారిపై అటు ఇటు దాదాపు 20 కిలోమీటర్లు ఎటు చూసిన జనం ప్రభంజనం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తొలి ఉమ్మడి సభ సూపర్ హిట్ అయింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో జనగర్జన వినిపించింది. ఉదయం నుంచే సభా ప్రాంగణానికి జనం రాక మొదలైంది. మధ్యాహ్నానికే మొత్తం మైదానం నిండిపోయింది. ఆపై జాతీయ రహదారి సైతం కనుచూపు మేర జనసంద్రంగా మారింది. యువకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూటమి పార్టీల జెండాలతో బొప్పూడి వైపు కదిలారు. ఇటు చిలకలూరుపేట, అటు మార్టూరు వరకు రోడ్డంతా జనంతో నిండిపోయింది. వేలాది మంది సభా ప్రాంగణానికి చేరుకోలేక వాహనాల్లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ఒంగోలు నుండి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరయ్యారు. ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక, గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి, హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో, మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్నిచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ప్రశ్నకి సమాధానంగా 2019, 2021లో 30,196 ఆడవాళ్ళు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన రిపోర్ట్ చేశారు. 7,918 మంది 18 ఏళ్ల లోపు యువతులు, 22,278 మంది 18 ఏళ్ల దాటిన యువతులు. దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్గా, సెల్ఫ్ రిలయంట్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతూ ఉన్నాయి. 2,200 కోట్ల పెట్టుబడితో సంస్థ హైదరాబాద్ తరలిపోయింది. అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈరోజు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు 2019లో 10%, 10.24% ఉండగా ఈ రోజున -. आपके साथ रहेंगे, ये हमारा వాదా హై. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేసే శక్తి, సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్గా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి
రాజకీయాలను కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని, మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు. చివరికి జగన్ అధికార దాహానికి వంచనకు బాబాయి బలయ్యాడు. ఇద్దరు చెల్లెళ్ల సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటేయద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు, అందరూ నష్టపోయారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, Andhra Pradesh has suffered the worst due to bad governance, financial mismanagement and corruption. You will be shocked to know that collectorate offices, Raitu Bazar buildings, government colleges have been mortgaged. It is a pity that even tax revenue from liquor, both present and future, have been escrowed. This is the sorry state of affairs over the last 5 years. అందుకని నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా మీరందరూ అడుగుతున్నా. एनडीए के विधायक, इनको जिताना है. एनडीए के सभी सांसद, एनडीए के सभी विधायक बहुत सेवा भाव से आपके लिए काम करेंगे. ये मोदी की गारंटी है. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సేవా నిరతితోటి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవను అందించడంలోనే నిమగ్నమై ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, దేశంలో ఉన్నటువంటి పేదవాడి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ దగ్గర 30 కోట్ల మందిని, దేశ జనాభాలో 30 కోట్ల మందిని పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 10 లక్షల ఇళ్లలో పల్నాడు ప్రాంతంలో దగ్గర 5,000 పక్కా గృహ నిర్మాణం ఈ పల్నాడు ప్రాంతంలోనే పేదల కోసం చేశారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. జల్ జీవన్ మిషన్ అంటే పేదవారికి विकसित भारत के लिए वोट करना है. రాబోయే 5 సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మీరు గనక ఎన్డీఏకి ఓటు వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి, కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మనం పునాది వేసుకుంటాం. రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కళ్యాణాన్ని, వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించుకునేటువంటి ప్రభుత్వానికి మనం పునాది వేస్తాము. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరియు మహిళలు వారికి కొత్త అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వానికి మీరు పునాది వేస్తారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రానికి మౌలిక వస్తువులు అవసరమో వాటికి మీరు పునాది వేస్తారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో పోర్టులు మాత్రమే కాదు, నీలి విప్లవానికి కూడా మీరు పునాది వేస్తారు. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనం ఎన్డీఏ కూటమిని కనుక గెలిపించుకున్నట్లయితే మీరు
అభివృద్ధి చెందే భారతదేశానికి, అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఓటు వేస్తున్నారు అని చెప్పి గమనించండి. साथियों, लोकतंत्र का उत्सव आज से प्रारंभ हुआ है। आप सबसे मेरी रिक्वेस्ट है कि लोकतंत्र के उत्सव का हम स्वागत करें और स्वागत के लिए अपना मोबाइल फोन बाहर निकालिए, अपने मोबाइल फोन का फ्लैश लाइट चालू कीजिए। सब लोग अपने मोबाइल का फ्लैश लाइट चालू करें। మీరందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పండుగ వాతావరణాన్ని మనం ఎలక్షన్ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నామని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు సూదనగుంట కోటేశ్వరరావు, బుజ్జి, పద్మజ దంపతుల సహకారంతో ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూదనగుంట కోటేశ్వరరావు, పద్మజ దంపతులు చేతుల మీదుగా మహాశివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కూడా సూదనగుంట కోటేశ్వరరావు, పద్మజ దంపతులు మా ఆశ్రమానికి వారి వంతుగా సహకారాన్ని అందజేస్తున్నారని తెలియజేశారు. స్థానిక ప్రజలు ఆశ్రమానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. रुद्र
ప్రశాంతి. పరిపూర్ణ ఆత్మవంతులైన 50 మంది భక్తులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతున్నది. ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది. ఈ అభిషేకం మాన్యులు శ్రీమాన్ సోదనకొండ కోటేశ్వర గారు, పద్మజ గారి దంపతులు ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. వారే స్వయంగా అర్చన కూర్చొని పౌరోహితుల ద్వారా ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది. ఈ ఏకాదశి రుద్రాభిషేకం చూసిన వారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ కూడా మోక్షం లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది. చేయించే వాళ్ళకి ఇంకా అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రుద్రాభిషేకం మన ఆశ్రమంలో ప్రతి సంవత్సరం వారి ద్వారానే జరుగుతున్నది. శ్రీమాన్ కోటేశ్వర గారి ద్వారానే జరుగుతున్నది. కాబట్టి ఈ రుద్రాభిషేకం ఇప్పుడు అభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం అయిపోయింది. ఇప్పుడు తర్వాత అష్టోత్తర శతనామ పూజ జరుగుతున్నది. పూజ తర్వాత మహాహారతి జరుగుతున్నది. హారతి తర్వాత భక్తులందరికీ భోజన ప్రసాదం ఉన్నది. కనుక భక్తులంతా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తెలుస్తాం. తర్వాత ఏకాదశి రుద్రాభిషేకం అంటే శివుడికి 7 రుద్రాలతో అభిషేకం చేయడం, 11 రుద్రాలతో. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగం పైన ప్రతి శివాలయంలో ధారాపాత్ర కట్టబడి ఉంటుంది. ఆ ధారాపాత్రలో నీళ్లు పోసి ఉంటాయి. ఆ నీళ్లు ఒక్కొక్క బిందువు శివుడి మీద పడుతూ ఉంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. కనుక శివాలయం ఎక్కడైనా పాడుపడితే, శివాలయంలో ధారాపాత్ర లేకపోతే, శివుడి మీద కనుక ఆ ధార వర్షించకపోతే ఆ గ్రామానికి, ఆ పరిసర ప్రాంతాలకి క్షామం వస్తుంది, కరువు వస్తుంది, ఈతి బాధలు వస్తాయి, వ్యాధులు బాధలు వస్తాయి, జరుగుతాయి. కాబట్టి ఏ గ్రామంలో శివాలయం ఉన్నా, ఏ పట్టణంలో శివాలయం ఉన్నా శివుడు తప్పనిసరిగా అభిషేకం జరగాలి. ధారాపాత్ర ఉంటే చాలు. రోజు అష్టోత్తర శతనామం చేసినా చాలు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం మంచిది. ఒక్క బిందువు పడితే సంతోషించే శివుడు 7 రుద్రాలకి అభిషేకం జరుగుతూ ఉంటే ఎన్ని పంచామృతాలు జరుగుతున్నాయి, అభిషేకం జరుగుతున్నది, జలం స్రవిస్తూ ఉన్నది. శివుడు ఎంత పరవశించిపోతాడో చూడండి. ఈ కార్యక్రమం ద్వారా ఒంగోలు పట్టణం మొత్తం కూడా ఆయుష్, ప్రజలంతా ఆయుష్, ఆరోగ్యము, సుభిక్షంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుభిక్షాలతో వర్ధిల్లడానికి ఇదొక మహత్తరమైనటువంటి కార్యక్రమం. మేము ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనే సూక్తిని అనుసరించి అందరికీ శ్రేయస్సు జరగాలి, అన్ని వర్గాలకి శ్రేయస్సు జరగాలి, అన్ని జీవులకి శ్రేయస్సు జరగాలని ఈ కార్యక్రమం మనం జరిపిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నటువంటి శ్రీమాన్ కోటేశ్వర గారి దంపతులకి, వారి కుటుంబానికి, విశ్వరాట్ భగవానుడు అనేటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ యొక్క దివ్యాశీస్సులు సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని, శ్రీ పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని, పూజ్యపాద అచలానంద గురుదేవుల వారి దివ్యానుగ్రహం, దివ్యాశీస్సులు సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని, వారికి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషము అన్నీ సమృద్ధిగా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, అలాగే సర్వజనులు శ్రేయోదాయంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం ప్రశాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాన్ సోదనకొండ కోటేశ్వర గారు ప్రతి నెల కొంత ద్రవ్యాన్ని సమర్పిస్తున్నారు. ఆశ్రమం విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. 45 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా 6-7 ఆడపిల్లలను చదివిస్తున్నాం. వాళ్ళ డే స్కాలర్గా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి, కాలేజీకి వెళ్తారు. 6th నుంచి బీటెక్ వరకు చదివిస్తున్నాం. వీళ్ళందరికీ ఈ యొక్క ఫీజులు ఇవన్నీ ఆశ్రమే భరిస్తున్నది. వీరు ప్రతి నెల కొంత ద్రవ్యాన్ని ఆశ్రమానికి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి విశేష కార్యక్రమాలప్పుడు కూడా వారి యొక్క ప్రాధాన్యత చాలా అధికంగా ఉంటుంది. ఇవాళ రుద్రాభిషేకం మొత్తం ఖర్చు కూడా వారే భరించేస్తున్నారు. దేవీ నవరాత్రులప్పుడు, తర్వాత ఆరాధనప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వారిదే. వారు ఎవరి మూడో కంటికి తెలియకుండా తీసుకొచ్చి వారు ఇక్కడ ద్రవ్యాన్ని ఇస్తారు. ఆ ద్రవ్యంతో జరుగుతున్నది. వీరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఆశ్రమం నడుస్తున్నది. వీరు ఇంకా మరి కొంతమంది సహకారంతో ఈ యొక్క 50 మంది పిల్లలను మనం చదివించడం జరుగుతున్నది. దాతల సహకారం ఉంటే ఎక్కువ మంది పిల్లలు ఇంకా చదివించడానికి ప్రయత్నిస్తున్నాం. పేదవాళ్ళకి కంటి ఆపరేషన్ చేస్తున్నాం. ఈ పిల్లలను చదివిస్తున్నాం. నిత్యాన్నదానం ఉన్నది. అలాగే జ్ఞానదానం మేము ప్రతి నెల సామూహిక హారతలు జరుపుతూ ఉన్నాం. ఈ ప్రతి దేవాలయంలోనూ, ప్రతి గ్రామంలోనూ జరుపుతున్నాం. ఈ హారతల ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం, భక్తి మార్గానికి మరల్చడం, అందరినీ నిబద్ధతగా ధర్మయుక్తంగా నడవడానికి ఓ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలని దాతల సహకారంతో జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీ కోటేశ్వరరావు గారి సహకారం జరుగుతున్నాయి. కనుక వారిని, వారి కుటుంబ సభ్యులకి, ఈ ఆశ్రమాన్ని సహకరించే వారందరికీ కూడా విశ్వరాట్ భగవాన్ని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. గురువు గారు అచలానంద స్వామి గారి ఆశీర్వచనంతో నేను ఏ వ్యాపారం చేసినా, ఏది మొదలుపెట్టినా స్వామి గారి
ఆశీస్సులు తీసుకుని మొదలు పెడతాను. నాకు అన్ని వేళలా ఆయన ఆశీస్సులు అందుతాయి. ఆశ్రమానికి నా శాశక్తుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఒంగోలు నగరంలోని సంతపేటలో 15వ డివిజన్కి చెందిన ఆర్యవైశ్య వైసీపీ నాయకులు కనమర్లపూడి హరిప్రసాద్ ఆధ్వర్యంలో 65 మంది వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కనమర్లపూడి అనుచరులు కొంకిమళ్ళ శ్రీనివాసరావు, టి రంగస్వామి, మూవల నాగరాజు, నూకల శ్రీనివాసరావు, దేవకి శ్రీనివాసరావు, పి రవికుమార్లకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు వారి అనుచరులు 65 మందికి జనార్దన్ టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అండగా ఉన్నదని, ఇప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అండగా ఉంటారని తెలియజేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ మాగుంట కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉండి ఆర్యవైశ్యులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అన్ని వేళలా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డొండి రాకేష్, మంత్రి శ్రీనివాసరావు, మలగా రమేష్, కొల్లిపల్లి సురేష్, కొప్పరావురి సురేష్, పాపిశెట్టి భాస్కర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సయీద్ అన్వర్ బాషా బాబు, దామచల జనార్దన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యవైశ్య నాయకులు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం.
సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వారిని కూడా కాదని జనార్దన్ గారి మాట కోసం, వారు నాకు ఇచ్చిన వెన్నుదన్నుగా ఉంటానని ఇచ్చిన మాట కోసం ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరిని కోరేది ఒకటే, మా వాళ్ళు చాలా వరకు పెద్దగా అవసరాలు ఉండవు, ఎప్పుడూ ఏదో ఒకటి అలా చిన్నవి ఉంటాయి. పెద్దదైనా చిన్నదైనా పెద్ద మనసుతో కూడా మెసేజ్ రూపంలో ఒక మెసేజ్ పంపడం జరిగింది. ఒంగోలు టౌన్లో ప్రస్తుతం వరకు 500 మందితో టీం రెడీ చేసి, ఈ ఎలక్షన్ తర్వాత కూడా ఎవరైతే వైశ్యుడికి ఎక్కడైతే కష్టం వస్తుందో ఒంగోలులో, వాళ్ళెవరు ఎక్కడ మా దగ్గరికి రావాల్సిన పని లేకుండా మేమే వారి ఇంటి దగ్గరికి వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాము. దానికి ప్రధాన కారణం జనార్దన్ గారు నాకు ఇచ్చిన మాటే. మీకు అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ ఇంటి దగ్గరికి పరిష్కారాన్ని చేసే విధంగా నాకు వెనుకగా నిలుస్తానని మా రేషన్ షాపులు తీసేయడం జరిగింది. అందులో మిగతా వాళ్ళు భయపడి అలానే ఉండిపోయారు. కానీ మనకి ఇక్కడ కొంచెమల్లి శ్రీనివాసరావు గారు ఎవరైతే మొదట తవలించుకున్నారో వారు ధైర్యంగా నిన్న ఆయనకి ఎన్నో విధాలు నచ్చ చెప్పినా కూడా లేదు నాకు జనార్దన్ గారి మీద నమ్మకం ఉందని చెప్పి యువతలకు వచ్చారు. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అందరం తరఫున కూడా నా ఒక్క కోరిక కాదు, మేము ఏదైనా సరే అందరూ సమిష్టిగానే మిమ్మల్ని ఏదైనా కోరిక కోరుతాము. మా వైశ్యంలో మాకు రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి మా వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ ఉద్యోగాలు కానీ లేదా ఏదైనా ఒక కంపెనీస్లో జాబ్స్ కానీ వాటిని రికమెండ్ చేయమని మేమందరం కలిసి అడుగుతాము. ఎవరి స్వార్థం ఎవరికి ఉండదు. ఒరిజినల్గా మాలో ఎవరు పూర్ ఉన్నారో ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూసావి. అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ నిధులు మాత్రం మన జిల్లాకి ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేసి ముందుకివ్వాలని దానికి మా రాకేష్ గారు స్టేట్లో చూసుకుంటారు. అయినా సరే ఇక్కడ ఇవ్వాల్సింది జనార్దన్ గారు సంతకం ఉంటేనే వాల్యూ అవుతుంది కాబట్టి జనార్దన్ గారు ఆ విషయంలో మాకు ముందుండాలని మీరు గమనించే ఉంటారు. గత 5 సంవత్సరాల్లో మన ప్రతిపక్షంలో ఉన్నా సరే రాకేష్ గారు ఎక్కడ ఏ మూల ఏమున్నా కూడా పోరాటం చేస్తున్నారు. చివరికి తెనాల్లో రాళ్ళు కోడిగుడ్లతో కూడా కొట్టారు ఆయన్ని. ఆయన అక్కడి నుంచి లేవకుండా కూర్చున్నాడు. అది ఆయన చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. సరే తను ఒక్కడే ఎందుకు అలా ఉండాలి, తనకు తోడుగా మేమందరం కూడా ఉండొచ్చు. అంటే వయసులు అంటే ఎప్పుడు ఒకళ్ళు సెకండ్ గ్రేడ్గానే ఉంటున్నారు, అలా ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతోనే అందరినీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ధైర్యం చెప్పి తీసుకొచ్చానన్న. మీరు ఆ ధైర్యాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడా కూడా ఇంతవరకు 40 సంవత్సరాలు ఒక మచ్చలేదు. ఎప్పుడు కూడా ఆ చెవిరెడ్డి మాదిరి స్మగ్లింగ్లు అట్లాంటివి అంతా లేదు. వాళ్ళు ఎప్పుడు ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలతోటి సంబంధాలు కానీ ఒక మంచి వ్యక్తులు ఆ కుటుంబం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి అటు స్మగ్లర్ ఎందుకంటే ఉండే పరిస్థితుల్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మళ్ళీ రాడు. యాదవ్ చంద్రగిరి నుంచి తిరుపతి నుంచి మన ఒంగోలు ప్రజలకు ఏమీ చేయడు. ఆయన వచ్చేదే ఈ గ్రానైట్ల కోసం. సైకో ముఖ్యమంత్రి కూడా పెట్టింది ఎందుకంటే ఈయన బాలినేని మీద నమ్మకాలు పోయినాయి. ఆయన పక్కటికి ఆయన దోచుకొని ఆయన చేశారని చెప్పి ఈయన పక్కన పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు గ్రానైట్లు కానీ అటు పోర్టు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళా కూడా ఏదో వాళ్ళ ప్రభుత్వం వస్తుందన్న కళతోటి ఇలాంటి వ్యక్తులు పెట్టుకుంటే అవన్నీ కూడా కలెక్షన్లు చేసి పంపడానికి అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి అలాంటి మా వ్యక్తులు కూడా మన మధ్యలో ఇప్పుడు కమిటీలో కూడా చాలా మంది ఇంత దాడులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచించిన సందర్భం వ్యాపారాల్లోకి బయటకు వస్తా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఇదే టౌన్ కి సంబంధించి ఒక వైశ్యుడి మీద విపరీతమైన దాడి చేశారు. ఏంటంటే ఆయన మాట్లాడిన నిజాన్నే వాళ్ళు దాడి చేశారు. ఈ విషయం ఆయన ప్రశ్నించినందుకు గుంటూరు దాకా వస్తే ఆ హోటల్లో కొట్టి వీడియో కాల్ తో 3 నాయకులు చూసి పైశాచిగా ఆనందం పొందారు. మరి ఆ రోజు కుప్పం ప్రసాద్ అనే ఒక చైర్మన్ ఇక్కడ ఉన్నాడు. మరి ఏం చేశాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎల్లు కేకులు కట్ చేసి నోట్లో పెట్టించాడు. కేకు కట్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ గంజాయి కేసు పెట్టి లోపల పెట్టించారు. ఇంత తతంగం జరుగుతున్నా మేము ఒక్క మాట జనార్దన్ అన్న అడిగి నిజంగా చెప్తున్నా, మీడియా కూడా తెలియాలి ఈ విషయం. అన్నా మరి మేము వద్దాం అనుకుంటున్నాం, అక్కడ వైశ్యుడిని ఒకరిని ఇబ్బంది పెడుతున్నారంటే దీనికి నాకు నువ్వు చెప్పక్కర్లేదు తమ్ముడు, అతను వేరే పార్టీ అయినా పర్వాలేదు, మీ అందరూ కూడా వెళ్ళి అండగా నిలబడండి, ఏం పర్వాలేదు, ఏ వైశ్యుడికి ఇబ్బంది వచ్చినా మీరు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని స్వాగతించిన వ్యక్తి జనార్దన్ అన్న. మరంతా ఇక్కడ ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మంత్రిగా ఎలగబెట్టాడు. ఆ తర్వాత ఎన్నో కోరికలు ఇబ్బందులు పెట్టి అక్కడ జే ట్యాక్స్ వసూలు చేసి ఇక్కడ బాలినేని ట్యాక్స్ వసూలు చేశాడు. అంతా అయిపోయింది. పేరే ఇప్పుడు రాంగా పొంగ రోసయ్య గారి విగ్రహం పెడతామని 1.5 సంవత్సరం కాలయాపన చేశాడు. రోసయ్య గారి విగ్రహం చనిపోయినప్పుడు అనౌన్స్ చేసిన వ్యక్తి
ఉన్నాడు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు చేతనైతే మీ సొంత నిధులతో పెట్టి మీరు విగ్రహం పెట్టండి. ఆ విగ్రహం కూడా విగ్రహం పెడితే మేము ఒప్పుకోం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ఆర్యవైశ్య ఓట్లు కావాలి అనుకుంటే, ఈ జిల్లాలో ఆర్యవైశ్యులు కనుక మీకు మద్దతు పలకాలని మీరు భావిస్తే మీరు ముందెళ్ళ రోసయ్య గారి విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దండాపించండి. జగన్మోహన్ రెడ్డి గారితో నివాళులర్పించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రోసయ్య గారికి మీరు ఏం న్యాయం చేస్తారు అనేది మీరు చెప్పి అప్పుడు మీరు తలంచుకొని ఆర్యవైశ్యులు క్షమాపణ చెప్పి మీరు వచ్చి ఓట్లు అడగాలని కూడా తెలియజేస్తానే ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక ఆర్యవైశ్యుడికి సీట్ ఇచ్చామని చెప్పి అనేక మార్లు డబ్బా కొట్టుకుంటున్నారు. అది ఆర్యవైశ్యులకు జరిగిన పెద్ద గొప్ప అనుకుంటున్నారు. ఆయన ఒక నియోజకవర్గంలో బలంగా దర్శనానికి కూడా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇదే గవర్నమెంట్ లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది. కేవలం ఒక ఆర్యవైశ్యుడు అనే ఒక అక్కుసతో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేస్తే నాకు వద్దురా బాబు అని రాజకీయాలను పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. మరి ఇక్కడి నుంచి ఒక మాజీ మంత్రిని తీసుకెళ్లారు. ఈ రోజు ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళటం, ఇబ్బంది పెట్టడం, వారి రాజకీయ భవిష్యత్తును పాడు చేయటం, ఇదే వారు నేర్చుకున్న ఏకైక విషయం. కానీ జనార్దనాన్ని మాత్రం అందరికీ తెలుసు, పదవుల విషయంలో కొత్త పాత అందరినీ గౌరవిస్తారు. ఖచ్చితంగా పనిచేసే వారికి మాత్రం సముచిత స్థానం కల్పిస్తారని ఆ భరోసా మీరు ఇస్తారని మాకు నమ్మకం ఉంది సార్. కొత్త పాత అందరూ కూడా కలిసి పనిచేసి ఎవరి బూత్ లో, ఎవరి వార్డ్ లో ఎవరైతే మెజార్టీ చూపిస్తారో, జామచర్ల జనార్దన్ అన్నకు కానీ, రాఘవరెడ్డి అన్నకు కానీ భారీ ఓట్ల మెజార్టీతో వేసి ఇదిగో అన్నా మేము మా బూత్ లో మెజార్టీ చూపించేవారు చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మేలు చేసుకుంటుందని మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా హరి అన్నకు కూడా పార్టీలో జాయిన్ అయినందుకు మేము అందరం కూడా అండగా నిలబడుతూ ముందుకు తీసుకెళ్తాం. ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. మనం ఫోన్ చేస్తే ఎత్తనోళ్ళు కూడా గత 3 రోజుల నుంచి 20 కాల్స్ 30 కాల్స్ చేస్తా ఉన్నారు. ఈయన ఫోన్ చేస్తే ఎత్తనోళ్ళు కూడా తన మీద ఇతని వ్యాపార పరంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. సత్రాల ఇష్యూలో ఇబ్బంది పెట్టారు. సంఘం గొడవల్లో తలదొచ్చారు. క్లబ్బుల్లో ఇబ్బంది పెట్టారు. ఎందుకు బాబు ఒక సామాన్యుడు ఎందుకు ఇబ్బంది పెడతారంటే నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాన్నిహిత్యంగా ఉన్నారు, అందుకే మేము ఇబ్బంది పెడతామనే ధోరణిలో పనిచేశారు. ఇక కాలం చెల్లిపోయింది. ఆ కాలం పనికిరాదు. ఎవరైనా సరే ఆర్యవైశ్యుల జోలికి రావాలి అంటే చెక్కు తీసినట్టు ఒక్కొక్కరు సంగతి తెలుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఎందుకంటే గత నెల 15 రోజులు బట్టి వయసులు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రతి ఏరియా నుంచి మేము వస్తాం. అయితే మనం కూడా ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది, మళ్ళీ సార్తో ఒకసారి మేమందరం కలిసి మాట్లాడి మా టీం అంతా ఒక 15 మందిని కలిసి సార్తో మాట్లాడి ఏమైనా చేర్చుకుంటే బాగుంటుందని ఆయన అడిగితే తప్పకుండా చేర్చుకోండి అన్నవారనే చేర్చుకున్నాం. చాలా మంది ఇంకా వయసుల్లో చాలా మంది వస్తామని అంటున్నారు. కానీ ఏది అయినా ఆయన చెప్పిన మాట విన్న తర్వాతనే ఆయన దమ్మంటేనే తీసుకొని వస్తున్నాం. అలాంటి వ్యక్తులనే తీసుకొస్తున్నాం. ఎవరంటే వాళ్ళు తీసుకొని రావట్లేదు. ఇప్పటికే ఇస్లాంపేట కానీ, గాంధీ రోడ్డు కానీ మరి వాళ్ళ పార్టీలో ముఖ్య నాయకుల్ని తీసుకొని రావడం జరిగింది. ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ గారి ఆశీస్సులు తీసుకొని త్వరలో ఇంకా కొంతమందిని కూడా తీసుకొని వస్తామని తెలియజేస్తూ రాబోయే కాలంలో జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి, అలాగే మాగుంట రాఘవరెడ్డి గారిని వాళ్ళని గెలిపించి రాబోయే కాలంలో జనార్దన్ గారిని మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట కుటుంబ వారసుడు మాగుంట రాఘవరెడ్డి గారు, రమేష్, డుండి రాకేష్ గారు, ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడైనటువంటి సోదరుడు హరి, అంటే పూర్తి పేరు అవసరం అనుకుంటా మీ ఎవరికి కూడా, నేను ఇప్పుడు నా ఫోన్లో కూడా హరినే పీడే ఉంటుంది ఇప్పుడు. అలాగే మన సురేష్, పల్లపూరి వెంకటేశ్వర గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తాను. ఒక అద్భుతమైనటువంటి మార్పు ఒంగోలులో కనిపిస్తూ ఉంది. ఎవరైతే భయపడేటువంటి కులమని ఈ సమాజం భావిస్తూ ఉంటుందో అందరికంటే ముందుగా వాళ్ళే తెలుగుదేశం పార్టీలోకి మేము ఉన్నామంటూ వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి చేరుతా ఉన్నారంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించబోతుందనే దానికి ఇదొక ఫస్ట్ స్టెప్ అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాక హరి మాట్లాడుతూ చెప్పాడు, మేము పెద్దగా మాకు కోరికలు పెద్దగా ఉండవండి అని. 100కు 100 వాస్తవం. పదవులు మనం ఇస్తే తీసుకుంటారు, ఇస్తే తీసుకుంటే దానికి న్యాయం చేస్తారు 100%. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే మనకు ఒక పెద్ద కోరిక ఉంటుంది వయసులందరికీ కూడా. పుట్ట పొంగలి దగ్గర నుంచి షష్ఠి పూర్తుల దాకా
ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఫంక్షన్కి నాయకులు రావాలని కోరుకుంటారు. మనల్ని గౌరవంగా ఆహ్వానిస్తారు, ప్రేమగా ఆదరిస్తారు. నేను వాళ్ళ దగ్గర చూసింది దగ్గర కాదనమాట. మన దగ్గర నుంచి ఏం ఆశించరు, వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఆర్య వయస్సుల అండదండలు పొందినటువంటి పార్టీ ఖచ్చితంగా మంచి మెజార్టీ సాధిస్తుంది. మనమంతా అంటే ఈ సామాజిక వర్గంలో ఉండేవాళ్ళంతా కూడా ఎక్కువ వ్యాపారస్తులు. ఒంగోలు నియోజకవర్గంలో వాషింగ్ పౌడర్ నిర్మాయేసి వాష్ చేసినట్టు అయిపోయింది ఒంగోలు మొత్తం. వైశ్యాస్ మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తా ఉన్నారు. 100కి 90% పైగా ఖచ్చితంగా వైశ్యులందరూ కూడా రేపు ఈ కూటమికి ఓటేస్తారనేటువంటిది నాకు పూర్తి విశ్వాసం. దామచర్ల జనార్దన్ గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ ఒంగోలు నియోజకవర్గానికి ఉందనే విషయాన్ని మీరందరూ కూడా మీరు మీ బంధువులకి మీ ఇంట్లో చెప్పడమే కాదు, మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్లకు కూడా తెలియజెప్పాలా. ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిచింది అంటే కేవలం 2014 నుంచి 19 వరకు మాత్రమే. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు మనం ప్రజలకు తెలియచెప్పి, అవతల వ్యక్తి 5 సార్లు గెలిచి ఈ నియోజకవర్గానికి ఏమి చేయలేదు, ఒక్కసారి ఓటేస్తేనే దామచర్ల జనార్దన్ గారు ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి మనం ఆయన మంచి మెజారిటీతో గెలిపించాలని అందరికీ తెలియచెప్పడం ద్వారా అందరినీ భాగస్వాములు అయ్యే విధంగా రేపు గెలుపులో మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నా. అలాగే రాఘవరెడ్డి 1991లో మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఒంగోలులో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ జిల్లాని వాళ్ళ సొంత జిల్లాగా భావిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సొంత డబ్బులని చేతికి ఎమ్ముకలేనట్టుగా ఖర్చు పెట్టి అందరికీ అండగా ఉండేటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. ఆ కుటుంబం నుంచి వస్తున్నటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారి తర్వాత ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.